అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన ముమ్మడివరంలో ఉన్న ఎంజీఆర్ జూనియర్ కాలేజీలో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా కాలేజీకి రావడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీల్లో, అన్ని స్కూల్స్ లో కూడా బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా వచ్చాం. మరి ఏదైతే ఈ కాలేజీ ఉందో, ఈ కాలేజీలో అయితే ఈ రూమ్స్ అన్ని కూడా శిథిలావస్థకు వచ్చినాయి. జూనియర్ కాలేజ్ కానీ, మన డిగ్రీ కాలేజ్ కానీ. అదేవిధంగా దీనికి కావాల్సిన గ్రౌండ్ బాగా పల్లం అయిపోవడం, చుట్టూ కాంపౌండ్ వల్ల లేకపోవడం, పక్కన ఉన్న డ్రైనేజ్ వాటర్ కూడా కాలేజీలోకి రావడం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ కాలేజ్ ఉంది. ఎందుకంటే సుమారు 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కావాల్సిన టీచర్స్, మన ఏదైతే ప్రిన్సిపల్స్ కానీ, లెక్చరర్స్ కానీ అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం చాలా దురదృష్టకరం. గతంలో కూడా మరి మేము ఉన్నప్పుడు ఈ కాలేజ్ రెనోవేట్ చేయాలని చెప్పి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రోజు రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కొంతవరకునే ఒక ఇండోర్ స్టేడియం మనకి శాంక్షన్ చేసాం. అది కూడా సాయిల్ టెస్ట్ వల్ల అది కూడా ఆగిపోయింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి నాడు నేడు అనే కార్యక్రమాలు పెట్టారు తప్ప కనీసం బాగా ఇబ్బందికరం ఉన్న కాలేజీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ పట్టుకున్న దాఖలాలు లేవు. మరి ఇప్పుడు ఏదైతే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు కాబట్టి తప్పనిసరిగా ఆయన దృష్టికి తీసుకెళ్లి మన ఈ ముమ్మడివరంలో ఉన్న ఏకైక కాలేజ్ డిగ్రీ కాలేజ్ కాబట్టి దీన్ని తప్పనిసరిగా డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీని కూడా అన్ని రకాలుగా ఇక్కడ రూమ్స్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, చుట్టూ కాంపౌండ్ వాల్, డ్రైనేజ్ కానీ, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తప్పనిసరిగా పూర్తయ్యేలా ప్రయత్నం నేను కానీ, మన ఎంపీ అయిన హరీష్ గారు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ, అదేవిధంగా ఈ గ్రౌండ్ ఫిల్లింగ్ కి సిఎస్ఆర్ నిధులు కానీ ఏ విధంగా చేయాలన్నది ఇతర మున్సిపాలిటీ కూడా తీసుకొచ్చి దీన్ని అంతా పూర్తిగా అధ్యయనం చేసి తప్పనిసరిగా 5 సంవత్సరాల టైంలో దీన్ని ఒక మోడల్ కాలేజీగా చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఈ రోజు మూడవరంలో మీ అందరికీ కూడా చెప్పగలరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.